He said, come unto me. ఆయన అన్నాడు కదా, నా యొద్దకు రండి, I will give you peace. నేను మీకు శాంతిని ఇస్తాను. It doesn't cost you anything. అది నీకేమీ వెల చెల్లించవలసిన అవసరం లేదు. Repent of your sins. నీ యొక్క పాపాలు ఒప్పుకో And say, Lord, I am sorry. ప్రభువా నన్ను క్షమించు. I have committed crimes and I have committed sin. నేను పాపము చేసి ఉన్నాను, నేరాలు చేసి ఉన్నాను. I have come short of your glory. నీ మహిమను నేను కోల్పోయాను. I just want to turn to you. నేను నీ వైపు తిరగాలనుకుంటూ ఉన్నాను. Come into my heart. నా హృదయంలోనికి రండి. Change my life. నా జీవితాన్ని మార్చండి. Cleanse my life. నా జీవితాన్ని కడగండి. Fill me with your goodness and greatness. నీ మంచితనంతో, నీ గొప్పతనంతో నన్ను నింపండి. I will receive you as my Lord and Savior. నిన్ను నా ప్రభువుగా రక్షకునిగా నేను అంగీకరిస్తూ My ఉన్నాను. dear fellow Indian, నాకు భారతీయ స్నేహితులారా, you may be Hindu or Muslim. మీరొక హైందవులు అవచ్చు, మహమ్మదీయులు You may అవచ్చు, be Christian or Catholic. మీరొక క్రైస్తవులు కావచ్చు, You may be కథలికులు కావచ్చు, Buddhist or Baptist. మీరు బుద్ధిస్టులో, బాప్టిస్టులో కావచ్చు, You may be Presbyterian or Trinitarian. మీరు ప్రెస్బిటేరియన్ కావచ్చు, ట్రినిటేరియన్ Or కావచ్చు, you may be anything, you may be an atheist. నీ ఒకవేళ ఏమైనా కావచ్చు, నాస్తికుడు అయినా కావచ్చు. You don't need to bring anything to God to receive your forgiveness. నీ క్షమాపణ నీవు పొందుకొనడానికి ఆ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీవేది ముడుపులు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. Lack of peace, you are dying today. నువ్వు శాంతి లేక నశించిపోతూ ఉన్నావు. Lack of happiness, you are dying today. సంతోషం లేక నశించిపోతూ ఉన్నావు. Lack of food and you are starving today. నీవు ఆహారం లేక నువ్వు పస్తులుంటూ ఉన్నావు. Jesus is not only giving you salvation with through his shed blood on the cross of Calvary. He will give you happiness. నాక యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా రక్షణ, శాంతిని మాత్రమే కాకుండా సంతోషాన్ని, ఆనందాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. And why ఎందుకు? there is no peace without prosperity. ఎందుకనంటే వర్ధిల్లుట అనేటువంటిది లేకుండా, ఆర్థిక విధానంలో వర్ధిల్లుట లేకుండా మనకు శాంతి లభించదు. Every man needs salvation which comes through Jesus Christ. Jesus said, I am the way, truth and the life. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని చెప్పిన ప్రకారంగా ఆ యేసుక్రీస్తు వారు అనుగ్రహించేటువంటి రక్షణ ప్రతి మానవునికి కావాలి. But every man needs 5 things: place to live, food to eat, justice, clean water. These things are necessary for a human person. అలాగనే ప్రతి మానవుడికి ఉండడానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, త్రాగడానికి నీళ్లు ఉండాలి. ఇలాంటి నిత్యావసరమైనటువంటి విషయాలు ఉండాలి. I am follower of Jesus. నేను యేసుని వెంబడించేటువంటి వాడిని. I don't know who Kodandram garu follows. కోదండరామ్ గారు ఎవరిని వెంబడిస్తారో నాకు తెలియదు. I don't know who Justice Chandrakumar garu follows. జస్టిస్ చంద్రకుమార్ గారు ఎవరిని వెంబడిస్తారో నాకు తెలియదు. I don't even know where Anna garu follows, Gadar Anna. అలానే గద్దరన్న ఎవరిని వెంబడిస్తారో నాకు తెలియదు. And I know Jyoti because she and my son 7 years talking about how should they get married, Christian marriage or Hindu marriage. మరి కోడలైనటువంటి జ్యోతి గారు 7 సంవత్సరాలుగా నా కుమారునితో మాట్లాడుతూ క్రైస్తవ పెళ్లి జరిపించుకోవాలా, హైందవ పెళ్లి జరిపించుకోవాలని మాట్లాడుకుంటూ ఉన్నారు. So before her mother died last year, I told her mother and grandmother and father, you don't need Christian marriage, you don't need Hindu marriage, you just need marriage. నేను అప్పుడు వారి యొక్క తల్లి గారు చనిపోక ముందు వారితో మాట్లాడితే ఏమన్నానంటే, అమ్మా క్రైస్తవ పెళ్లి చేసుకుంటావా అది కాదు, హైందవ పెళ్లి చేసుకుంటావా అది కాదు, నీకు పెళ్లి జరగాలంతే అన్నాను. Because my son believes in Jesus. నా కుమారుడు యేసుని అనుకరిస్తూ ఉన్నాడు. The only Lord and Savior. ఆ యేసుక్రీస్తు వారు ఒకే ఒక్క రక్షకుడు, ప్రభువుని నమ్మి ఉన్నాడు. But Jyoti believes in Krishna and Jesus. జ్యోతమ కృష్ణాని, యేసుని నమ్ముతుంది. But it doesn't separate us from our clear understanding of God's love for humanity. అలాగని చెప్పేసని ఆ దేవుడు మానవాళి కొరకుండినటువంటి అవగాహన, ప్రేమ అనేటువంటి దాని విషయంలో మాకే విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు. Your religion is not going to save you. నీ మతం నిన్ను రక్షించదు. Your way of worship is not going to save you. ఆరాధించే విధానం నిన్ను రక్షించదు. What you bring, fruits and flowers, not going to save you. నీవు తీసుకుని వచ్చేటువంటి ఫలములు గాని, పుష్పములు గాని అవి నిన్ను రక్షించవు. Or you spend 2,000 crores to build a Hindu temple is not going to save you and your family. లేక 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో దేవాలయాన్ని కడితే అది నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించదు. Your sin is catching up to you, my dear నీ friend. పాపము నిన్ను పట్టుకుంటూ ఉన్నది. Your debt and
destruction is very near to you if you don't turn to God. నీవు దేవుని వైపు యేసు వైపు తిరగకపోతే నీ యొక్క మరణము నీ యొక్క నాశనము నీ దగ్గరకు వస్తూ The ఉన్నది. Bible says pride comes, behold, destruction. దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథం అంటూ ఉన్నది కదా, నాశనమునకు ముందు అది గర్వము నడిపిస్తూ ఉంటాడు. రక్షించబోతూ ఉన్నాడు. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Jesus died for you. యేసు మీ కొరకే ప్రాణం పెట్టి You ఉన్నాడు. are a sinner no matter which religion you are born into. నీవు ఏ మతములో జన్మించినప్పటికైనా సరే పద్ధతి ప్రకారంగా నీవు పాపివై ఉన్నావు. Come to Jesus and receive forgiveness. అలాంటి నీవు యేసు దగ్గరికి రా, యేసు ఇచ్చే క్షమాపణ పొందుకో. You do not need to convert from one religion to another religion. అందుకు గాను నువ్వు ఒక మతం నుండి ఇంకో మతంలోనికి మారవలసిన అవసరం లేదు. One thing you need, ఒకటి నీకు కావాలి, special anointing of God. ప్రత్యేకమైనటువంటి ఒక దేవుని అభిషేకం. I have brought oil for all of you to take. ఈరోజు మీరందరూ కూడా తీసుకుని వెళ్ళడానికి ప్రార్థించిన అభిషేక నూనె నేను తీసుకుని I వచ్చాను. am going to ask you to stand. Have you received the oil? మీకు వచ్చిందండి? మీకు అందిందా? ఆయిల్ బాటిల్. I want everybody to receive oil. ప్రతి ఒక్కరికి కూడా ఆయిల్ బాటిల్ ఇవ్వాల్సిందిగా మనం Have you చేస్తున్నాం. brought the oil? నేను తీసుకుని వచ్చారా వాలంటీర్స్? Okay. You will be given oil before you leave. మీరు వెళ్ళేలోగానే మీ కొరకు ఆ యొక్క అభిషేక తైలం మీకు ఇవ్వబడుతుంది. Jesus is the same yesterday, today and forever. యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండినటువంటి దేవుడు. వాలంటీర్స్ ప్రతి ఒక్కరు ఆయిల్ అనాయింటెడ్, ఇదంతా ఫ్రీ. నేను ఎప్పుడు ఏది అమ్మలేదు. ప్రపంచంలో 40 సంవత్సరాలు శాంతి సభల్లో అది 70 లక్షల మంది వచ్చిన నైజీరియా మీటింగ్ 2001, 5,000 ఎకరాల గ్రౌండ్ నిండిపోయి ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, 54 మంది ప్రెసిడెంట్లు ఇంక్లూడింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్, లిబియన్ ప్రెసిడెంట్ కదాఫీ సమిట్ అటెండ్ అయ్యారు. వాళ్ళ దగ్గర కూడా ₹1 నేను తీసుకోవాలా. ఏ శాంతి సభలో ఈవెన్ యేసు ప్రభు కూడా చందా తీసుకున్నారు. అన్ని మందిరాలు తీసుకుంటారు, చర్చిలు తీసుకుంటారు, తప్పులేదు. మాస్కులు తీసుకుంటారు. మరి ఎందుకో నేను 81 నుండి ఈ రోజు వరకు ఫ్రమ్ 81 till today 1981 నుంచి ఇప్పటి వరకు I give free oil. ఉచితంగానే నూనె ఇస్తూ I ఉన్నాను. don't take ₹1 from the public. ప్రజల్లో నుంచి ₹1 నేను తీసుకోవడం లేదు. I don't take ₹1 from any government. ఏ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా నేను ₹1 తీసుకోలేదు. American government offered me billions of dollars. అమెరికా ప్రభుత్వం వాళ్ళు కూడా బిలియన్ల కొద్ది డాలర్లు ఇస్తామన్నారు. I said keep your money with you. హే, మీ డబ్బు మీ దగ్గర పెట్టుకోండి రా. Because my heavenly Father is very rich. ఎందుకంటే నా పరలోకపు తండ్రి మీకంటే ధనవంతుడు అన్నాను. So he owns all the wealth of this world. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యం అంతా ఆయనదే అన్నాను. Huh? Some of you are questioning that. Do you have the same father I have? మరి మీరు కూడా నేను కలిగినటువంటి అదే తండ్రిని మీరు కలిగి ఉన్నారా? కలిగి ఉన్నారా? In the book of Acts 10th chapter it says God is no respecter of persons. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో అంటున్న మాట ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు. The same God I have, he that is in me is greater than he that is in the world. నాలో ఉన్నటువంటి అదే దేవుడు నాలో ఉండినటువంటి వాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు. His name shall be called wonderful. ఆయన ఆశ్చర్యకరుడని పిలువబడుతూ ఉన్నాడు. His name shall be called wonderful. చెప్పండి ఆశ్చర్యకరుడు. కోట్ల మంది వాచ్ చేస్తున్న మీరు చెప్పండి, His name shall be called wonderful. ఆయన ఆశ్చర్యకరుడని పిలువబడుతూ ఉన్నాడు. Why? ఎందుకు? He does wonders. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మిరకల్స్ అద్భుతాలు He does చేస్తున్నాడు. great and mighty things. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. Tonight, whatever your problem is, if you believe in God, my prayer and connected with Jesus, you shall be made whole. ఈ రాత్రి కాల సమయంలో ఏ సమస్య, ఏ వ్యాధి, బలహీనత నీవు కలిగి ఉన్నప్పటికైనా సరే నేను నమ్మినటువంటి యేసుక్రీస్తు వారితో మీరు కలిసి ఉండగలిగినట్లయితే ఈ రాత్రి అద్భుతాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావు. Akash came with his wife Saturday. ఆకాష్ అనేటువంటి సహోదరుడు తన యొక్క భార్యతో నా దగ్గరికి వచ్చి ఉన్నాడు. At that time your wife was 7 months or 6 months? అప్పుడు నీ భార్య ఎన్నో నెలలు అయినప్పటికీ? 5th month sir. 5th month, 5వ నెల. ఏమైంది ఒక నిమిషం చెప్పగలవా? ఫస్ట్ నాది వికారాబాద్. నేను ఫస్ట్ వికారాబాద్లో స్కానింగ్ చేయించాను. సో మా భార్యకి ప్రెగ్నెంట్ ఉండే. అప్పుడు హాస్పిటల్ చూపిస్తే పాప బ్రతకడం కష్టం అని చెప్పాను డాక్టర్స్ ఆల్రెడీ.
నేను ఇక్కడికి వచ్చి సార్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. సార్ దగ్గరికి వచ్చి ఏడ్చాను, సార్ ఇది నా పరిస్థితి ఇట్లుంది అని చెప్పి. సార్ నాకు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి విత్ ఇన్ 1 వీక్లో, సార్ అప్పటికి చెప్పారు నాకు, విత్ ఇన్ 1 వీక్ ప్రేయర్ చేసిన 1 వీక్ తర్వాత నువ్వు వెళ్ళి రీస్కానింగ్ చేయించుకుంటే నీకు ఫలితం దొరుకుతుందని చెప్పారు. విత్ ఇన్ 1 వీక్లో సార్ నా దగ్గర డబ్బులు లేకపోతే సారే డబ్బులు ఇచ్చి స్కానింగ్ చేయించి హాస్పిటల్ మొత్తం సారే చూపించారు. విత్ ఇన్ 1 వీక్లో ఆ ఉన్న ఒక ప్రాబ్లం మొత్తం నాకు క్లియర్ అయిపోయిందండి. సో సార్కి నేను ఎప్పటికైనా రుణపడి ఉన్నాను. ఇప్పుడు నీ వైఫ్ ఏమన్నదంటే లాస్ట్ టైం ఒకసారి లాస్ట్ టైం అబార్షన్ చేయించారు, తప్పలేదు చెప్పడం, నిజమా కాదా? అవును సార్. తన వైఫ్ శిరీష పోస్ట్ గ్రాడ్యుయేట్ చాలా ఏడ్చింది, సార్ నేను అబార్షన్ చేయించుకోవాలని లేదు, కానీ నా బిడ్డ పరిస్థితి అవయవాలు గ్రో అవ్వలేదు కనుక ఇప్పుడు నేను అబార్షన్ చేయించకపోతే ఈ 6 months అయిపోయింది, మరలా నా ప్రాణహాని ఉంది, ప్రేయర్ చేయమన్నారు. ఓన్లీ ప్రేయర్ చేశాను, నేను ఏమి మ్యాజిక్ చేయలే. చాలామంది ఏదో తీసుకొస్తారు హ్యాండిల్లో, లేదా కొంతమంది ఈ కాలంలో క్రిస్టియానిటీని బిజినెస్గా చేసేసి డబ్బులు తీసుకొని 10,000 ఇంత 25,000 ఇంత దీనికింత రిలీజియన్కి చెడ్డనేం తీసుకొచ్చారు. అలా కాకుండా ఉచితంగా నేను ప్రేయర్ చేసి ఐ జస్ట్ ప్రేయిడ్, నేను ప్రార్థించాను అంతే. అండ్ ఐ గేవ్ ద ఆయిల్, నేను ఈ నూనె ఇచ్చాను. అండ్ ఐ టచ్డ్, నేను ముట్టుకున్నాను. అండ్ ఐ కమాండెడ్ యూ షల్ బి హీల్డ్, నీవు స్వస్థత పొందు అని ప్రకటించాను. అండ్ దిస్ ఆయిల్ ఇన్ జీసస్ నేమ్ షల్ బి మేడ్ హోల్. ఈ యొక్క నూనె ద్వారా యేసు నామములో నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పాను. దే ఆర్ హిందూస్, వాళ్ళు హైందవులు. I never asked him to convert. వాళ్ళు మారండి క్రైస్తవులు అవ్వండి అని Because చెప్పలేదు. I don't convert anybody from one religion to another. ఏం చేతనంటే ఏ ఒక్కరిని కూడా ఒక మతంలో నుండి ఇంకో మతంలోనికి మార్పు చెందండి, కన్వర్ట్ అవ్వండి అని నేను చెప్పను. And after a week they went and did the scanning, same place, completely child is healthy. And this month is the 9th month, you will have a blessed baby girl. మరి వారం రోజుల్లోనే మరలా తిరిగి వెళ్ళి స్కానింగ్ చేయించినప్పుడు లోపల బిడ్డ అంతా చాలా చక్కగా ఉండినది. ఈ నెలలో 9 నెలలు నిండుకొని బిడ్డను కనబోతూ ఉన్నారు. He is the same, నువ్వు వెళ్ళొచ్చు. Is he the same yesterday and today and forever? ఈ యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. How many you want prayer now? Simple మీలో prayer. ఎంతమందికి ప్రార్థన It కావాలి? will take me 1 minute. ఒక్క నిమిషమే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. Because I love your healing. ఏం చేద్దంటే మీరు స్వస్థత పొందుకోవడం నాకు ఎంతో I ఇష్టం. love the miracle. అద్భుతాలు జరగడం నాకు ఎంతో ఇష్టం. సిద్ధపడండి, యేసు చావందే సిలువలోనే ఒక చరణం పాడడానికి, రెడీగా. ప్రేయర్ చేయడానికి. ఎంత దుష్టత్వం పెరిగిపోయింది మన రాష్ట్రంలో, మన దేశంలో. అందుకనే ఆత్మకి శాంతి, మనసుకు నెమ్మది, శరీరానికి ఆరోగ్యం, గొప్ప అద్భుతాలు. ఇప్పుడు నేను ప్రార్థించే ముందు మీరు సిలువలో చూసారా, చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ పాట వింటున్నారు మీరు. యేసు చావందే సిలువలో. స్టార్ట్ ఇట్ నౌ. కళ్ళు మూసుకుని వారు కళ్ళు మూసుకొని ఆ పాట మీనింగ్ అర్థం చేసుకోండి, తర్వాత ప్రార్థన చేద్దాం. నా కోరాకే ఎంత గొప్ప శ్రమనోర్చెనో, నా కోరాకే నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నదివాలే యేసు రక్తము వెంట పాడు, సిలువలో నుండి ప్రవహించే. మీరు నా వెంట పాడండి ఇద్దరు. అది ఈ పదముల కొరకు మనం పాడుతున్నాం, పాట కొరకు కాదు. ఆమేన్. స్టార్ట్. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెన్, నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెన్. మలినంబు చూడచే పాపంబు కడిగి మలినంబు చూడిచే ఆ ప్రశాస్త రక్తమే, ఆ ప్రశాస్త రక్తమే యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత
గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే. ఆగండి. నేడే నీ పాపము లోపుకో. నో నో, నేను పాడిన తర్వాత నన్ను రిపీట్ చేయమన్నా తెలుగులో. ఆ పాట అందరం మనం పాడితే వాళ్ళకి అర్థం తెలియదు. ఈరోజు కోట్ల మంది వాచ్ చేస్తున్నారు. వీఆర్ సింగింగ్ అబౌట్ యూ రిపెంటింగ్ ఆఫ్ యువర్ సిన్, కన్ఫెసింగ్ టు క్రైస్ట్, రిసీవింగ్ ది అనాయింటింగ్ ఫర్గివ్నెస్. మీ మీ యొక్క పాపాన్ని మీరు ఒప్పుకొని యేసుక్రీస్తుని మీ యొక్క రక్షకునిగా మీరు అంగీకరించడానికి కొరకు ఈ పాటను మేము పాడుతూ ఉన్నాం. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ఒక్క నిమిషం, యేసు సిలువని ఒక్కసారి ఆలోచిస్తూ ఉండండి. 2000 years ago, 2000 సంవత్సరాల and the shed blood of Jesus is flowing right in front of you like a river. ఆ యొక్క సిలువలో నుండి నది వలె ఆయన యొక్క రక్తము మీ ఎదుట ప్రవహిస్తూ ఉండి ఉన్నది. And come to that river, all you have to do is wash your sins. ఆ యొక్క రక్తము దగ్గరికి వచ్చిన నీవు చేయవలసిందల్లా ఏంటంటే ఆ రక్తములో ఆ నదిలో నీ పాపాలను కడిగి వేసుకోవాలి. నేడే నీ పాపము లోపుకో, నీ పాప డాగులు తుడుచుకో. నేడే నీ పాపములో పుకో, నీ పాప డాగులు తుడుచుకో. నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో. నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావుండే సిలువలో, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే. నేడే నీ పాపము లోపుకో. ఒప్పుకుంటారా? ఏం లేదండి, ప్రభువా నేను పాపిని. అందరూ చెప్పండి. టీవీలో వాచ్ చేస్తున్న వారందరూ, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్. మీరందరూ కూడా చెప్పాల్సినటువంటి ఒక మాట ఏంటంటే ఒకే ఒక చిన్న మాట, ప్రభువా నేను పాపిని. I am a sinner. చెప్పండి గట్టిగా, ప్రభువా నేను పాపిని. You died on the cross of Calvary for my sins. నా పాపముల కొరకే, నా పాపముల కొరకే నీవు సిలువలో చనిపోయి ఉన్నావు. నీవు సిలువలో చనిపోయి ఉన్నావు. నేడే నీ పాపము లోపుకో, నీ పాప డాగులు తుడుచుకో. నేడే నీ పాపములో పుకో, నీ పాప డాగులు తుడుచుకో. నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో. నీ ఆత్మ తనువులు శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావుండే సిలువలో, నీ కొరకే నా కొరకే. యేసు చావుండే సిలువలో, నీ కొరకే నా కొరకే. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెను. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపంబు కడిగి మలినంబు తుడిచి, పాపము కడిగి మలినము తోడిచి. ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే. Every eye is closed for the next few seconds. అందరూ కూడా ఈ కొద్ది క్షణాల పాటు అన్నట్టుగా కళ్ళు మూసుకొని Every heart is prepared. Those who are watching live around the world, every heart is prepared for next few seconds. ఎక్కడున్నటువంటి వారే కానీ, అలాగే టీవీలో మీడియా ద్వారా వాచ్ చేస్తున్నటువంటి వారే కానీ, కొద్ది క్షణాలు ఎక్కడున్న వారు అక్కడే మీరు కళ్ళు మూసుకోవాల్సిందిగా Our heavenly gracious Father, పరమందునటువంటి కృప కలిగిన మా I want తండ్రి, to thank you for sending your son Jesus నీ Christ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ని లోకంలోనికి పంపినందుకు to die on the
వందనాలు. cross of Calvary. ఆ కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టడానికి మీరు పంపి ఉన్నారు. Thank you, Jesus, for your shed blood on the cross. యేసయ్యా శిలువలో నువ్వు కార్చిన రక్తము కొరకు నీకు వందనాలు. Thank you for forgiving all my sins, Lord. మా పాపములన్నీ కూడా మీరు క్షమించినందుకు And I నీకు pray for వందనాలు. everyone watching today. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరి కొరకు నేను I pray for ప్రార్థిస్తున్నాను. those who are sitting and standing here. ఎవరైతే ఇక్కడ నిలబడి ఉన్నారో లేక కూర్చుని ఉన్నారో Lord, I pray that your anointing will come upon them. నీ యొక్క అభిషేకము వారి మీదకి దిగి రానివ్వండి. And Lord, you will forgive their sins from their iniquities. వారి యొక్క పాపములు అపరాధములను క్షమించండి. Cleanse them, Lord, with your precious blood. నీ ప్రశస్తమైన రక్తముతో వారిని శుద్ధి చేయండి. Heal their sicknesses. వారి రోగములను బాగు In చేయండి. the name of Jesus, యేసు నామములో అడుగుచున్నాను. every sickness come out. ప్రతి వ్యాధి బయటికి Every demonic spirit come out. ప్రతి దయ్యపు శక్తులు బయటికి Every evil spirit come out. ప్రతి దుష్టాత్మ బయటికి పొమ్ము. Lord, I pray. ప్రభువా, నేను Everybody hold your oil right now. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చేతికి ఓడినట్లుగా నూనె పైకెత్తి Lord, పట్టుకోండి. I pray that the oil will be anointed. ప్రభా, వీరు చేతులతో పట్టుకొని పైకెత్తిన నూనె అభిషేకించబడును. Wherever this oil is applied, వారు ఎక్కడెక్కడ నూనె రాస్తూ there will be healing. అక్కడ స్వస్థత There will be కలుగును. miracles. అద్భుతాలు జరుగును. There will be deliverance. విడుదల కలుగును గాక. Lives will be transformed. జీవితాలు మార్చబడును Hearts గాక. will be changed. వారి హృదయాలు మార్పు చెందును గాక. Lord, I pray for all the 8 billion people of this world. ప్రభా, ప్రపంచంలో ఉన్నటువంటి 8 బిలియన్ల ప్రజలైనటువంటి వారి కొరకు Those ప్రార్థిస్తున్నాను. who need peace, give them peace. ఎవరికి శాంతి కావాలో వారికి శాంతి Those who ఇవ్వండి. give them need deliverance, give them deliverance. ఎవరికి విడుదల కావాలో వారికి విడుదల ఇవ్వండి. Lord, I pray for every president and every prime minister. నేను ప్రతి ప్రెసిడెంట్ గారి కొరకు, దేశ ప్రెసిడెంట్ కొరకు, దేశ ప్రధాన మంత్రుల కొరకు And ప్రార్థిస్తున్నాను. I pray for every lawmaker and justices in this world. నేను ఎవరెవరైతే చట్టాన్ని చేస్తున్నారో వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Lord, I pray for every citizen who is suffering in this world. నేను ఈ లోకంలో ఎవరెవరు శ్రమ పడుతూ ఉన్నారో అట్టి పౌరుల కొరకు నేను ప్రార్థిస్తూ Lord, ఉన్నాను. I pray for every citizen who is starving for food today. నేను ఆహారం లేక పస్తులుంటున్నటువంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Lack of food, billions are suffering. నేను ఆహారం లేక కోట్ల మంది ప్రజలు శ్రమ పడుతూ ఉన్నారు. Lack of clean water, billions are suffering. సరైనటువంటి మంచి నీరు దొరకక లక్షల మంది ప్రజలు శ్రమ పడుతూ ఉన్నారు. Lack of house, billions are suffering. నాన్న ఇల్లు లేక కోట్ల మంది ప్రజలు శ్రమ పడుతూ Lack ఉన్నారు. of salvation, billions are suffering. రక్షణ లేక కోట్ల మంది ప్రజలు శ్రమ పడుతూ Lack ఉన్నారు. of happiness, billions are suffering. సంతోషము లేక బిలియన్ల మంది ప్రజలు శ్రమ పడుతూ Lord, ఉన్నారు. I pray tonight, ప్రభా, ఈ రాత్రి నేను ప్రార్థిస్తూ as ఉన్నాను. it is in the morning in many countries of the world, including United States of America. అమెరికా సంయుక్త రాష్ట్రముల వల్ల అనేకమైనటువంటి దేశాలు పగటి పూట అన్నట్టుగా ఈ సమయంలో ఉంటుండగా I pray for the United Nations community members, Lord. నేను ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలన్నిటి కొరకు నేను I అడుగుతున్నాను. pray for Russian President Putin today, Lord. రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ కొరకు నేను I pray ప్రార్థిస్తున్నాను. for every warmonger, Lord, నేను ఎవరు యుద్ధాల కొరకు కోరుతున్నారో వారి కొరకు who are ప్రార్థిస్తున్నాను. creating death and destruction of humanity. నేను యుద్ధాన్ని కలిగించి మానవానికి నేను మరణాన్ని తెస్తున్న వారి కొరకు I pray ప్రార్థిస్తున్నాను. for Prime Minister Narendra Modi and President American Joe Biden, Lord. నేను మా యొక్క దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని అలాగనే అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ గారి కొరకు I ప్రార్థిస్తున్నాను. pray for the United Nations Secretary General to stand strong against every war, death and destruction today, Lord. ఐక్యరాజ్య సమితికి జనరల్ సెక్రటరీగా ఉండినటువంటి వారు ఇలాంటి యుద్ధాలు జరగకుండా వారు నిలబడినట్లుగా వారి కొరకు ప్రార్థిస్తున్నారు. God, by our God Almighty, unite all people of all faiths in India to deliver our country from the death, coming wrath and destruction, Lord. నాయనా, మా యొక్క దేశానికి రాబోతున్నటువంటి ఉగ్రత నుండి, పస్తుల నుండి, మరణముల నుండి రక్షింపబడినట్లుగా సమస్త విశ్వాసములలో ఉండినటువంటి వారు మేము ఏకమగునట్లు సహాయం Lord, చేయండి. save our country, Lord. దేవా, మా దేశాన్ని రక్షించండి. Save our democracy, Lord. నాయనా, మా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. Save our judiciary, Lord. నాయనా, మా యొక్క న్యాయాన్ని రక్షించండి. Save our Christian
Christians, Muslims, Hindus to live in peace, Lord. క్రైస్తవులే గాని మహమ్మదీయులే గాని హైందవులే గాని మేము అన్యోన్యముతో అనురాగముతో ఐకమత్యముతో జీవించున్నట్లు సహాయం చేయండి. Lord, we pray for Telangana Chief Minister, Lord. నానా తెలంగాణ ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాము. Change his heart, Lord. వారి హృదయాన్ని కూడా మీరు మార్చండి. Change his mind, Lord. ఆయన మనస్సును మార్చండి. Change his life, Lord. ఆయన జీవితాన్ని మార్చండి. Let him turn to you from his own wickedness. ప్రభా వారు కూడా వారు నీ వైపు తిరుగునట్లు చేయండి. Lord, visit him tonight. ఈ రాత్రి మీరు వారిని దర్శించండి. Open his eyes, Lord, వారి కన్నులు తెరవండి. so that he would not object in the days to come for peace meetings like this. రాబోయేటువంటి దినాల్లో ఇలాంటి శాంతి సభలు జరిగిస్తున్నప్పుడు ఆటంకం లేకుండా ఉండగలిగినట్లుగా వారిని దీవించండి. Lord, we pray for our blessed Telugu community, 15 crore people, Lord. నేను 15 కోట్ల మంది ప్రజలుగా ఉండినటువంటి మా తెలుగు సమాజమును దీవించమని Lord, అడుగుతున్నాను. let the Telugu community be strong and united to do great and mighty things irrespective of caste, creed, religion. నాయన యొక్క తెలుగు సమాజం అనేటువంటి వారు మా కుల మతములు ఏమై ఉన్నప్పటికైనా సరే అవి పట్టించుకోకుండా మేము కలిసి పని చేయగలిగినట్లు సహాయం There చేయండి. is no shortage of your power, Lord. నాయన నీ యొక్క శక్తి కొరత కాలేదు You నాయన. are our God and you are mighty, Lord. నీవు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నీవు మా దేవుడవై ఉన్నావు. Today you have proven one more time that no one could stop this meeting planned and started by you. ఎలాగున మీరు ప్రణాళిక చేసి ప్రారంభించినటువంటి సభలను ఎవరు ఆపలేరన్నట్టుగా ఈ రోజు మీరు రుజువు చేసుకున్నారు. Lord, forgive those who are committing crimes. అయ్యో ఎవరైతే నేరాలు చేస్తున్నారో వారిని క్షమించండి. Lord, open their eyes to not repeat these crimes. ప్రభా వారి యొక్క కన్నులు తెరవండి, ఇలాంటి నేరములు చేయకూడనట్లు సహాయం చేయండి. Lord, let them understand the message of peace, love, the Prince of Peace and healing. Deliverance must go forth from Secunderabad, Hyderabad, Telangana, Andhra Pradesh, our great nation of India. నాయన వారు కూడా నీ యొక్క రక్షణ భాగ్యాన్ని తెలుసుకోగలిగినట్లు నీవు అనుగ్రహించే స్వస్థత, సంతోషము, శాంతిని వారు పొందుకోగలిగినట్లు ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల నుంచి మా యావత్ భారతదేశానికి నీ శక్తిని కనబరచండి. No weapon formed against us shall prosper. నాయన నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. Lord, no army, no king, no leader could come against your power. నీ శక్తికి వ్యతిరేకముగా ఏ సైన్యము గాని ఏ వ్యక్తి గాని ఏ నాయకుడు గాని నిలబడలేడు. Lord, I speak peace in Jesus' name. యేసు నామములో నీ శాంతి నేను I ప్రకటిస్తున్నాను. speak healing in Jesus' name. యేసు నామములో స్వస్థత నేను I పలుకుతున్నాను. speak deliverance in Jesus' name. యేసు నామములో విడుదల నేను పలుకుతున్నాను. Say this prayer after me. అందరూ కూడా నా వెనకాల గట్టిగా ఈ మాటలు One చెప్పండి. more time. మరొకసారి అందరూ గట్టిగా Dear చెప్పండి. Jesus, ప్రియమైన యేసు, ప్రియమైన I am a sinner. నేను పాపిని. Come into my heart. నా హృదయంలోనికి రండి. Change my life. నా జీవితాన్ని మార్చండి. Forgive all my sins నా పాపములన్నీ క్షమించండి. and make me your child. నన్ను నీ బిడ్డగా చేర్చుకొనండి. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Amen. ఆమేన్. Everybody say amen. అందరూ కూడా ఆమేన్ చెప్పండి గట్టిగా ఒకసారి.